రోజున మనం ఏమి చూసి విస్మయం పొందాలంటే దేవుడు చేసే మేలులను చూసి విస్మయం పొందాలా, దేవుడు చేసే అద్భుతాలను చూసి విస్మయం పొందాలా, దేవుడు చేసే కృప, దేవుడు ఇచ్చిన కృపను చూసి విస్మయం పొందాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మనందరం కూడా మర్చిపోయే సంగతులు ఏంటో తెలుసా? దేవుడు మన జీవితంలో చేసిన మేలులు. మనం ఏం మర్చిపోతామో తెలుసా? దేవుడు మన జీవితంలో చేసిన మేలులను మర్చిపోతూ ఉంటాం. ఈ యొక్క గ్లాస్ ఉందండి, ఈ గ్లాస్ని ఇక్కడ పెట్టి నేను ఎవరినైనా పిలిచి సత్యభావం తీసుకొచ్చి ఇక్కడ ఈ గ్లాస్ తీసుకోమని చెప్పాను. అక్కడ నుంచి వస్తూ ఉండగానే వస్తూ ఉన్నప్పుడు వాళ్ళ భార్య గారు పిలిచారు, దీపక్క పిలిచింది, ఏమండి ఇట్లా అండి అనగానే వెంటనే ఏదో పిల్లోడు పడిపోయాడు, ఏదో పడిపోయింది, ఏదో సంథింగ్ ఏదో జరిగింది అని అనగానే ఏమవుతుంది? దీని గోల మర్చిపోయాడు, ఈ గ్లాస్ గోల మర్చిపోయినాడు. ఏమైంది? అక్కడ ఎవరు పిలుతున్నారు? భార్య పిలుతుంది. ఏమండి, ఇలాగే దేవుని త్రోవ తిన్నదిగా ఉంది. ఇలా తిన్నగా నువ్వు వెళ్తే అది సులభమే, తిన్నగా నువ్వు దేవుని చేరుకుంటే సులభమే. మధ్యలో ఎవరు వెళ్తున్నారు? మధ్యలో అపవాది అయిన సాతాను, అరే నేను ఉన్నారా, ఏమండి, అరే ఇటురా, ఇదిగో ఇక్కడ ఏముంది? సుఖం ఉంది, ఇక్కడ ఏముంది? సంతోషం ఉంది, ఇక్కడ ఏముంది? ఆనందం ఉందని చెప్పేసి మధ్యలో పిలుస్తూ ఉన్నాడు అనమాట. ఇలా పిలిచినప్పుడు నువ్వు వంకర త్రోవల్లో వెళ్ళిపోయావు అనుకో, అరే ఇదిగో ఏం చేయరు ఏంటో తెలుసా? అరే నువ్వు పండగలు రావు కానీ నిన్నేమి చేయమనట్లే, వచ్చి అక్కడ కూర్చో చాలు. ఏంటంటే నువ్వు వచ్చి అక్కడ కూర్చో చాలు, అంతే సెట్ అంటారు. ఏం చేస్తాడు వీడు? సరే కూర్చోడమేగా, ఏం చేసేది ఏం లేదు కానీ కూర్చుంటాడు. కూర్చున్న వాడిని తీసుకెళ్ళి డీజే పెట్టి ఏం చేస్తారు? డ్యాన్స్ లేపిస్తాడు. ఏమైపోయింది అక్కడ? భక్తంతా శూన్యమైపోయింది. అంటే నువ్వు వెళ్ళటం ఎందుకు, అక్కడ చేరటం ఎందుకు, అక్కడ కూర్చొని డ్యాన్స్ వేయడం ఎందుకు? ఈరోజు నీ దేవుడు అంటున్నాడు, అదే నీ మార్గం తిన్నదిగా ఉండాలా, నీ మార్గం సరైనదిగా ఉండాలా, నీ మార్గం స్థిరమైన ఉండాలా. ఆ మార్గంలో నువ్వు నడిచి నువ్వు చేరుకునేది ఇదిగో క్రీస్తు చూపించు మహిమైశ్వర్యములకు చేరాలి అంటే ముందు నీకు కనబడే అద్భుతాన్ని నువ్వు చూడాలి, నిరీక్షణ కలిగిన వాడిగా జీవించాలా.